మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదిక సమీపంలో చెట్టు కింద కూర్చున్న బాటసారులపై తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 10 మందికి గాయాలయ్యాయి. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్య చికిత్సల కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైతు వేదిక సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగల తెట్టు ఉండగా ఆ ప్రాంతంలో కోతులు సంచరించినట్లు, తేనెతెట్టు ఉన్న కొమ్మలు కదలటంతో తేనెటీగలు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న వారిపై దాడి చేసి గాయపరిచాయి. తేనెటీగల దాడిలో సమీపంలో ఉన్న హాస్టల్ విద్యార్థులు 4 గాయాలయ్యారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవికుమార్, పిహెచ్సి నార్సింగి. ఈ మధ్యాహ్న వేళలో కొంతమంది పేషెంట్లు తేనెటీగల కాటు వల్ల చాలామంది ఈ తేనెటీగల బారిన పడి ఒక 8 మంది దాకా మన పిహెచ్సికి రావడం జరిగింది. వెంటనే ఎమర్జెన్సీ చికిత్స విధంగా మరి ఎవెల్ ఇంజెక్షన్ టెట్రాన్ ఇచ్చి ఒక 3 మాత్రం పెద్దవాళ్ళని 60 సంవత్సరాల ఉన్న పెద్దవాళ్ళని 3 మెదక్ ఏరియా హాస్పిటల్కి, అలాగే ఒక 4 విద్యార్థులను కూడా మనం మెదక్ ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. 24 గంటల పర్యవేక్షణలో ఉండాలి కాబట్టి మనం మెదక్కు పంపించడం జరిగింది. మెదక్ ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. కావున ఇట్లా మరి అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు ఇలా జరుగుతుంటాయి కాబట్టి అనుకోని విధంగా మన పిహెచ్సి నార్సింగ్కి ఈ తేనెటీగలు కాటుకు రావడం, వెంటనే మనం స్పందించి ట్రీట్మెంట్ చేసి మనం వెంటనే 108లో ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. మరి ట్రీట్మెంట్ కోసం సహకరించినందుకు ధన్యవాదాలు.